కడుపులో ఉన్న పిండాన్ని పోగొట్టుకుంటుంది, పుట్టిన బిడ్డని వదిలేసుకుంటుంది, ఏదైనా చేయగలుగుతుంది మహా తల్లి. అలా మొండిగా బతికేస్తుంది. కానీ నాకే ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఇంట్లో నుంచి షాప్కు వెళ్ళిన కొడుకు తిరిగి వస్తాడా రాడానన్న భయం నాకుంటుంది. కూతురు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇది కూరగాయలకో సరుకులకో వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికొస్తుందో లేదోనన్న భయం నాకుంటుంది. ఈవిడికే బాగానే ఉంటుంది. నాలాంటి కష్టాలు ఏమనుభవించిందని? కడుపున పుట్టిన బిడ్డని చాలా సులభంగా వదిలేసుకున్న మహా తల్లి. ఈవిడ మాట నా కొడుకు వినడం, నా కొడుక్కి ఇదిగో నా కూతురు సపోర్ట్ చేయడం బాగానే ఉందమ్మా. అత్తయ్య, మీరు భయపడినట్టుగా ఏమీ జరగదు. ఈ కుటుంబానికి ఏం జరిగినా నా ప్రాణం అడ్డు పెడతాను. వద్దు మహాతల్లి, వద్దు. నీ ప్రాణాలు అడ్డుపెట్టి మాకేమీ చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రాణం అడ్డుపెట్టే నీ కూతుర్ని పోగొట్టుకున్నావు, గర్భసంచి కూడా పోగొట్టుకున్నావు కదా. పిల్లలు పుట్టకుండా చేసుకున్నావు కదే. ఆ రోజు నేను రాజేష్ పెళ్లికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పాను. నా మాట నువ్వు విన్నావా? నువ్వు అక్కడ గనక వెళ్లకుండా ఉండుంటే ఈరోజు ఈ ఇంట్లో ఒక కొడుకో కూతురో ఉండేవాళ్ళు. వింధ్య కూతుర్ని చూడు, ఎంత చక్కగా ఉందో చూడు. ఆ ముక్కు మొహం, ఆ మాట చాలా చాలా ముద్దొస్తున్నాయి. ఆ పాపం చూసుకుంటూ వాణి గారు ఎంత ఆనందపడుతున్నారో. ఈ ఇంట్లో ఏముంది, ఇలా చెరాకులు పరాకులు తప్ప. ఇది రోజు ఉండే తతంగమేగా. అయినా నిన్నేమడిగానమ్మా? నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా, కట్న కానుకలు అడిగానా? ఇంటికి ఒక్క వారసునిమ్మని అడిగాను. నా వంశం ఇంతటితో ఆగిపోతుంది. మాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. దిక్కులేని వాళ్ళలా మిగలకుండా ఒక వారసున్నో వారసురాల్లో ఇవ్వమ్మా అని చెప్పాను. నువ్విచ్చావా? ఇవ్వకపోగా లేనిపోని సమస్యలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. అదెవత్తో అనాథ నీకు దొరకడమేంటి? దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టడమేంటి? అది చాలదన్నట్టు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమేంటి? నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా నా కొడుకునో నా కూతుర్నో వాళ్ళు ఏదో చేస్తారు. ఈ చిన్న పిల్లల వ్యవహారాల్లో మాఫియానే ఉండుంటుంది. భగవంతుడా, నా కూతురికి, నాకు, నా కొడుక్కి, నా కుటుంబానికి ఏ హాని జరగకుండా చూసుకో తండ్రి. అత్తయ్య, మీరే ఇంతలా కంగారు పడుతూ ఉంటే పాపం చిన్న పిల్ల, అమ్మా నాన్న ఎవరూ లేని పసిపిల్ల, తన పరిస్థితి ఏంటో చెప్పండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని నన్ను అడుగుతావేంటమ్మా? నువ్వేమైనా కన్నావా? లేదు కదా. మనింట్లో పుట్టిందా? లేదు కదా. అదేమైనా మన రక్త సంబంధమా? కాదు కదా. ఎవరికో పుట్టిన దాని గురించి ఎంత ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో వాళ్ళకు ఏమవుతుందోనని ఒక్కసారి కూడా ఆలోచించవు. భూమి అంట వేలడంత లేదు. దానికిచ్చిన విలువ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు. దానికోసం ఈ అత్తను కూడా పక్కన పెట్టావు. అంతే కదా. నువ్వు చేసింది చాలమ్మా, చాలు. నువ్వు చేసిన ఘనకార్యం అంతా చాలు. నువ్వు నాకిచ్చిన విలువ ఇదేనా? నేను గొంతు చించుకున్నా సరే
నా మాట వినకుండా నా కొడుకుని బుట్టలో వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లేనిపోని సమస్యలు తీసుకొచ్చావు. అది చాలు మహాతల్లి, చాలు. నీ వల్ల సంతోషంతో మా కడుపు నిండిపోతుందమ్మా. నీలాంటి కోడల్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు, బాగా బుద్ధి చెప్పావు.